హాయ్ హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్ సత్య పవన్ వ్లాగ్స్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ బాగున్నారా? నేనైతే బాగున్నాను. మీరు అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఇంకా 1 మంత్ తర్వాత నేనైతే వీడియో చేస్తున్నాను. ఈ 1 మంత్ ఎందుకు చేయలేదో కూడా నేను మీకు ఈ వీడియోలో షేర్ చేసుకోబోతున్నాను ఫ్రెండ్స్. ఓకే, ఫస్ట్ టైం ఎవరైనా నా ఛానల్ చూసినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్? యాక్చువల్లీ 1 మంత్ నుంచి ఎందుకు వీడియో చేయలేదంటే, హాస్పిటల్కి చెకప్కని వెళ్ళాను. చెకప్కని వెళ్ళిన తర్వాత నాకు షుగర్ లెవెల్స్ కొద్దిగా ఎక్కువగా ఉన్నాయని చెప్పి హాస్పిటల్ అడ్మిట్ చేశారనమాట. అడ్మిట్ చేసి 1 మంత్ డెలివరీ అయిన తర్వాత కానీ ఇంటికి పంపించలేదు. సో నేనైతే డెలివరీ అయిపోయాను. నాకు పాప పుట్టిందా బాబు పుట్టిందా మీతో షేర్ చేసుకుందాము. అసలు ఈ 1 మంత్ నుంచి ఎందుకు వీడియో చేయలేకపోయానని షేర్ చేసుకుందామని అయితే ఈ వీడియో చేస్తున్నాను ఫ్రెండ్స్. యాక్చువల్లీ షుగర్ వల్ల నాకు హాస్పిటల్ అడ్మిట్ చేశారు. కానీ షుగర్ లెవెల్స్ కంట్రోల్ చేయకపోతే ఒకవేళ సీ సెక్షన్ అయినట్టయితే అదే ఏంటి కుట్లు అవి మానదని చెప్పి ముందు షుగర్ కంట్రోల్ చేద్దామని అయితే జాయిన్ చేశారు ఫ్రెండ్స్. కానీ లక్కీగా నాకైతే సీ సెక్షన్ అవ్వలేదు, నార్మల్ డెలివరీ అయ్యింది. షుగర్ కూడా చాలా కంట్రోల్లో ఉండింది డెలివరీ అయ్యేటప్పుడు. ఇప్పుడైతే అసలు షుగర్ కూడా లేదు. హ్యాపీ. అది నెక్స్ట్ 1 మంత్ నుంచి హాస్పిటల్లో ఉండిపోవటం వల్ల నేను వీడియో చేయలేకపోయాను ఫ్రెండ్స్. ఎందుకంటే నేనే వీడియో చేయాలి, నేనే ఎడిటింగ్లు అవి చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. కొద్దిగా హాస్పిటల్ క్లైమేట్లో నాకు కొద్దిగా బాగోలేదు. అక్కడ వీడియోస్ చేయడానికి కానీ వీడియో ఎడిటింగ్ చేయడానికి నాకు అవ్వలేదన్నమాట. సో అందుకని చెప్పైతే నేను వీడియో చేయలేదు. యాక్చువల్లీ నిన్న లక్షవారం నేను ఇంటికైతే వచ్చాను మా బేబీతో. ఎవరు పుట్టారనేది మీకు చెప్పలేదు, చెప్తాను. ఎవరు పుట్టారో మీరు గెస్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? ఇదైతే నేను రేపు చెప్తాను. ఇదిగోండి నా బేబీ ఇందులో ఉంది. మీకు చూపించలేదు, ఇంకా చూపిస్తాను. నా బేబీ నేనైతే సేఫ్గా ఇంటికి వచ్చాం ఫ్రెండ్స్. 1 మంత్ 6 days తర్వాత అయితే సేఫ్గా ఇంటికి అయితే వచ్చాము. మా ఆయన గ్రాండ్ వెల్కమ్ అయితే చేశాడు, పువ్వులతో డెకరేషన్ అది చేసి ఇంటికైతే ఆహ్వానించాడు. సో నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. నాకు బేబీ వచ్చేసింది ఇప్పుడు. నేను నిజంగా చాలా అంటే చాలా కష్టపడ్డాను ఫ్రెండ్స్. తిన కడుపులో ఉండేటప్పుడు అయితే మాత్రం షుగర్ ఇంజెక్షన్లు, షుగర్ ట్యాబ్లెట్స్, థైరాయిడ్ ట్యాబ్లెట్స్ అండ్ ఐరన్, కాల్షియం, అది చాలా అంటే చాలా మెడిసిన్ యూస్ చేశాను. అసలు సేఫ్గా ఇంటికి వస్తానని అయితే నేను అనుకోలేదు. ఎందుకంటే షుగర్ అంత డేంజర్ అని చెప్పారు. సడన్లీ హార్ట్ కూడా ఫెయిల్ అయిపోద్దని చెప్పారనమాట బేబీది లోపల. సో ఇవన్నీ టెన్షన్స్ దాటుకొని అయితే నా బేబీ నేను ఇంటికి వచ్చేసాము. నేనైతే చాలా హ్యాపీగా ఉన్నాను ఫ్రెండ్స్. ఇప్పుడు ఏ బేబీ పుట్టిందనింది అయితే మీకు రివీల్ చేయాలి. సో మీరు గెస్ట్ చేయండి, నేనైతే రేపు చెప్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్? ఇంకా హెడేక్ చాలా నొప్పిగా వస్తుందన్నమాట. నేను అసలు పెయిన్స్ ఇవ్వలేకపోయాను. తలది రాడ్కి అది గుద్దేసుకుంటే దాన్ని తల నొప్పి వచ్చేస్తుంది. సో నేను ఇంటికి వచ్చేసానని చెప్దామని అయితే మీకు నేను వీడియో చేశాను ఫ్రెండ్స్. వెళ్ళేటప్పుడు యాక్చువల్లీ నేను చెకప్కనే వెళ్ళాను, కానీ వాళ్ళేమో నా సిచ్యువేషన్ చూసి వాళ్ళు అడ్మిట్ చేస్తారు. అడ్మిట్ అవుతానని కూడా నేను అనుకోకుండా వెళ్ళాను అనమాట. సో నేను మీతో అందుకనే షేర్ చేసుకోలేకపోయాను ఫ్రెండ్స్. ఓకేనా? వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. ఈరోజైతే నేను వచ్చింది నా వెల్కమ్ ఎలా చెప్పారు మా ఆయన అనింది వీడియో. అంటే నేను మీతో ఎందుకు వల్ల నేను వీడియో చేయలేకపోయినాను మాత్రం నేను వీడియో చేశాను. ఓకేనా ఫ్రెండ్స్? రేపైతే బేబీ బాయ్ ఆర్ గర్ల్ అని నేనైతే మాత్రం రివీల్ చేస్తాను, మీరైతే గెస్ట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్?